14th కి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది పిఠాపురంలో చాలా గ్రాండ్ గా. అయితే కొంతమంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మేము అల్లర్లు చేస్తాం, దీన్ని ఆపేస్తాం అనే విధంగా మాట్లాడుతున్నారు. అసలు ఆగుతుందని అనుకుంటున్నారా మీరు? దాన్ని ఆపడం అంటే దేవుడు రావాలా, దాన్ని ఆపేవాళ్ళంటే ఎవరు ఉండరు. ఎందుకంటే బహిరంగ సభ చాలా పెద్ద సభ అది. ఇప్పుడు వరకు అయితే మటుకు అంత పెద్ద సభ ఎక్కడ పెట్టలేదు. పిఠాపురంలో ఫస్ట్ టైం గెలిచిన తర్వాత పెట్టడం ఇదే ఫస్ట్ టైము. దీన్ని ఆపాలంటే మటుగా ఎందుకు మాజీ సీఎం వల్ల కూడా అవ్వదు నాకు తెలిసినంత వరకు అయితే. అదే కొంతమంది ఏమంటున్నారంటే ఇంత గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు కదా, మరి ఇవే డబ్బులు ప్రజల హామీలు కానీ సూపర్ 6 అన్నారు, అవి కూడా అన్ని తీసుకురాలేదు, వాటికి ఖర్చు చేయొచ్చు కన్న విధంగా కొంతమంది అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఖర్చు చేయడం అంటే ఇప్పుడు తను ఏమనుకుంటున్నాడంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎలా జరుగుతున్నాయి కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలోని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అతను అనుకున్నది అయితే మటుగా అన్ని ఒక్కో దగ్గర అయ్యింది. ఇక్కడ జరగాలంటే కొంచెం పిఠాపురం అంటే అక్కడ నిలబడ్డాడు కాబట్టి మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడే నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా అక్కడే చేయలేదని ఏమనుకోకండి. కానీ ప్రతిదీ చేసిన తర్వాత ఎక్కడైనా లాస్ట్లో ఎప్పటికప్పుడు చేస్తాడు, చేయకుండా ఉన్నాడు. ఎందుకంటే నిలబడ్డవాడు చేయలేనంత మటుకు ఉండదు, అక్కడ కన్ఫామ్గా చేస్తాడు. అక్కడ కొంచెం లేట్ అవ్వచ్చు, 10 నిమిషాలు అటు అవ్వచ్చు, లేకపోతే ఒక 10 రోజులు అటు అవ్వచ్చు, నెల ఇటు అవ్వచ్చు, అటు అవ్వచ్చు అంతే. ఓకే బ్రో, ఇప్పటి వరకు ఒక డిప్యూటీ సీఎం అంటే ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా ఓన్లీ పదవి వరకే ఉండేది. సో పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అంటే ఇట్లా ఉంటుందని అందరికి అర్థమైంది. ఇప్పుడు ఈ ఆవిర్భావ దినోత్సవం అయిపోయిన తర్వాత ఈయన పరిపాలన ఇంకా ఏ విధంగా ఉండబోతుంది? తర్వాత అయితే మార్చుతాడు బ్రో, 100% నేను చెప్తున్నాను. ఇప్పుడు పరిపాలన ఇప్పుడు కొంచెం అటు ఇటు ఉంది. ఇక్కడైతే మటుకు పిఠాపురం నియోజకవర్గంలో అయితే తక్కువే. ఇప్పుడు ఎమ్మెల్సీ వాళ్ళకి ఇస్తానని వీళ్ళకి ఇస్తానని శపథం చేసుకున్న మాటలన్నీ అయితే మటుగా కానీ ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే నాగబాబు గారు కూడా జనసేన స్టార్టింగ్ నుంచి కూడా సపోర్ట్ చేసిన ఆయన అతను. కానీ ఏంటంటే ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చాడంటే దానికి కూడా కారణం ఉంది. కారణం లేకుండా అయితే ఇవ్వలేదు. లేదంటే పిఠాపురంలో ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యేని వదిలేసి మన సొంత వాళ్ళకి ఎందుకు ఇచ్చాడంటే వీళ్ళకి మన ఇప్పుడు మన మామూలుగా మాట్లాడేస్తాం అందరూని. టీవీ నేను కానీ ఇవన్నీ వచ్చేసి ఎవరైనా మామూలుగా సాక్షి టీవీ అన్నీ ఏదేదో మాట్లాడేస్తారు. కానీ ఏంటంటే ఎందుకు ఎలా జరిగిందంటే దీనికి మటుకు చాలా కారణాలు ఉన్నాయి. దీన్ని ప్రతిపక్షంగా ఎవరో చూడొద్దు, ఎందుకంటే ప్రతిపక్షం కాదు. ఎందుకంటే తన వాళ్ళకి తనిచ్చుకోవాలని చెప్పి పెట్టుకున్నాడు అంతే. అంటే మన వాళ్ళంతా ఒకే దగ్గర ఉండాలి, మన ప్రభుత్వం మార్చాలని చెప్పి ఆ వ్యతిరేకంతోనే మొత్తం అంతా చేశాడు అంతే. ఇప్పుడు ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టమే. ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్లో 2 years నుంచి నేను చేస్తున్నాను. సినిమా ఫీల్డ్ ఎలా వర్క్ చేస్తున్నానో ఇక్కడ కూడా అంతే. నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కానీ అలాగని చెప్పి ఇష్టం అంటే మరి ప్రతి ఒక్కరిని ఒకేలా చూస్తాను నేను. అతను పెద్ద ఇతను పెద్ద నేను సినిమా ఫీల్డ్ ఎవరిని చూడలేదు. కానీ నేను అయితే మటుకు స్టార్టింగ్ నుంచి అయితే జనసేననే. నేను అప్పుడు 2019 అప్పుడు స్టార్టింగ్లో పార్టీ పెట్టక ముందు నుంచి కూడా నేను నా పవన్ కళ్యాణ్ అభిమానం. పార్టీ పెట్టిన తర్వాత కూడా నాకు జనసేన మీద కొంచెం గౌరవం అన్నది పెరిగింది నాకు. నేను జనసేన యూత్ ప్రెసిడెంట్ చేశాను. అంటే ఒక విలేజ్ అనమాట, అది ఒక పల్లెటూరులో చేశాను అంతే నేను. ఆ తర్వాత నుంచి ఇంకా మానేసి మళ్ళీ ఇక్కడికి సినిమా ఇండస్ట్రీకి నేను వచ్చాను అంతే. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అంతా బాగానే ఉంటుంది. ఏదన్నా సరే సూట్గా మాట్లాడేస్తారు అతను. ఏదైనా డైరెక్టర్గా మాట్లాడతారు, లోపల ఒకటి పెట్టుకోరు, లోపల ఒకటి దాచుకోరు. ఏదైనా బయటికే జరిగినట్టు చెప్పేస్తారు అంతే. ఆడిని ఎలా చేయాలి, ఈయన్ని ఎలా చేయాలి అని చెప్పి అతనికి అయితే ఉండదు. కానీ ఏంటంటే వాళ్ళు అన్నే మాటలకే రిటర్న్ మాట్లాడతారు అంతే తప్ప ఇంకేం ఉండదు అన్న. పవన్ కళ్యాణ్ గురించి ఇంకా పవన్ కళ్యాణ్ అన్న కోసం ఇంకా చెప్పాలని పని కూడా ఉండదు మనకి. ఓకే.